ఇవాళ తెలిసినోళ్ళు బాగుంటాయి అని చెప్పి టెన్షన్ పడతారు, ఎంత గొప్పవాడైనా. అట్లాగే లైఫ్ లో ఒక గోల్ కి రీచ్ అవ్వాలంటే బలం కావాలి. ఆ బలాన్ని కలిగించేదే డిసిప్లిన్. మనకి ఒక పవర్ ఉంది. మనంతా యూత్, మిమ్మల్ని చూసి మేమంతా యూత్ అయిపోయినాం. ఈవెన్ దో ఐఎమ్ 58 years saying that you are 53 years saying this 57. మనకి డిసిప్లిన్ కావాలా? గట్టిగా అంటే మనకి ధైర్యం వస్తుంది. మనం గట్టిగా అంటే ఏముందంటే మనం రీచ్ అయిపోతాం. ఎంత గట్టిగా అంటే వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. మనం గట్టిగా సంకల్పాన్ని గట్టిగా చెప్పగలే విన్ అవుతాం అంటే అసలు ఎవరు అనుకోలేదు విన్ అయిపోయారు అంతేనా కదా సార్? హ్యాపీగా విన్ అంటే ఒక సంకల్పానికి ఒక థాట్ కి అంత శక్తి ఉందన్నమాట. ఎంత శక్తి ఉందంటే ఇది వచ్చిన ఎగ్జాంపుల్ పెద్దవాడు స్వామివారు ఒక చెప్తుంటారు అన్నమాట. ఒక చిన్న చీమ అంటే ఒక చిన్న క్రీచర్, ఒక ఇంత జగాలో 20 చీమలు వస్తాయి. ఒక 3 ఇంచుల జగాలో 20 చీమలు వస్తాయి. అంత చీమ వెళ్తూ 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 ఒక చిన్న కోరుకుంది. పైన చూసింది పౌర్ణిమలో ఎవరుంటారు? రాత్రి కూడా ఫుల్ మూన్ ఉంటారు. ఎవరుంటారు? ఇది మనం సైలెంట్ గా చెక్ చేయాలి. ఫ్యాన్స్ కాదు, నేను చెప్పట్లేదు, మేము వినట్లేదు. మనం టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటాం. చాటింగ్ అంటారు. చాటింగ్ అంటే చేసినా ఇది అంటే కబుర్లు చెప్పినంత ఎంత యాక్టివిటీ ఉంటే ఎంత రెస్పాన్స్ ఇస్తే అంత ఫాస్ట్గా అయిపోతుంది. సో ఒక చిన్న చీమ వెళ్తుంటే పౌర్ణమి ఆకాశంలో ఏముంటుంది? ఫుల్ మూన్ ఉంటుంది, చంద్రుడు ఉంటాడు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాడు. ఆ చిన్న చీమ ఏం చేస్తుంటే వెళ్తూ 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 ఆలోచించింది, చంద్రబాబు ఎంత బాగుంది, చంద్రబాబు ఎంత బాగుంది కదా, ఎంత బాగుంది, దాన్ని గుర్తుకుంటే ఇంకా బాగుంటుంది కదా. మన చీమకు సాధ్యమా? మనిషికే సాధ్యం కాదు, చీమకు సాధ్యమా? కానీ థాట్ ఇది సంకల్పానికి ఎంత శక్తితో స్వామి చెప్తుంటారు. అది వెళ్తూ 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 భయపడలేదు, బాధపడలేదు, దాని కాలం లేదు. ఏమైంది? ఒక పువ్వులో పోయి దాక్కున్నాను. ఆ పువ్వులో పోయి దాక్కుంది. ఆ పువ్వులో దాక్కుంటే ఆ పువ్వును ఒక భక్తుడు తీసుకెళ్లి శంకరుడి తల మీద పెట్టాడు. ఒక చిన్న చీమ వెళ్తూ వెళ్తూ చంద్రబాబును చూసి ముట్టుకుందాం అనుకుంటే అది భయపడలేదు. అది ఒక పువ్వులో దాక్కుంది. పువ్వులో దాక్కోగానే అదే పువ్వును తీసుకెళ్లి వాసు తీసుకెళ్లి శంకరుడి తల మీద పెట్టాడు. శంకరుడి తల మీద పెడితే పక్కన ఎవరుంటారు? ఎవరు? చందమామ ఉంటుంది. ఎవరుంటారు? ఒకసారి బ్యాంక్ క్లాప్స్ అయ్యి చాలా పక్కన నెలవంక అంటే చందమామ ఉంటుంది. అప్పుడు ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకుంది. మీకు నచ్చితే క్రాప్స్ కొట్టచ్చు. మీరు ఎంత చందమామ ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అబ్దుల్ కలాం గారు ఏమంటారు? There is no word, వివేకానంద స్వామి అంటారు, there is no word impossible in this world. ప్రపంచంలో అసాధ్యం అనేది లేదు. ప్రొవైడెడ్ మీరంతా గొప్పవాళ్ళు కావాలి, మీ ద్వారా 1,00,000 మంది మోటివేట్ అవ్వాలి, 10 లక్షల మంది మోటివేట్ అవ్వాలి అంటే మనం డిసిప్లిన్ గా ఉండాలి. అసలు డిసిప్లిన్ అంటే చెప్పండి. డిసిప్లిన్ అంటే కూర్చోండి. డిసిప్లిన్ క్రమశిక్షణ అంటే చెప్పాలి. నాకేమన్నా భయంకరంగా ఉన్నాను ఏమన్నా లేదు కదా. నేను నవ్వుకుంటా అయితే డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అంటే టైం చేయడం అన్నమాట. ఇప్పుడు మన లైఫ్ మనం తెలియకుండా మన బాడీకి ఎంత డిసిప్లిన్ అంటే అది నిద్ర వచ్చిందంటే పడుకుంటుంది, అది డిసిప్లిన్. బయలుకు వచ్చిందంటే నిద్రపోదు, అది డిసిప్లిన్. ఆకలి వేస్తుందంటే ఆహారం కోరుకుంటుంది, అది డిసిప్లిన్. అంతేనా కదా? తర్వాత నేచురల్ కాల్స్ వచ్చిందంటే అది బాత్రూమ్కి వెళ్ళాల్సిందే. ఇక బాడీ కానీ నేచర్ కానీ అలాగే చూడండి, ప్రకృతి లోపల సూర్యోదయం ఒక టైం అవుతుందా? సూర్యుడు పాపం ఆయనకి సీఎల్ లేదు, ఈఎల్ లేదు, పిఎల్ లేదు. తర్వాత ఎటువంటి సమ్మర్ హాలిడేస్ లేవు, పండుగల్లో స్పెషల్ డ్యూటీ హాలిడేస్ లేవు. కానీ రెగ్యులర్ గా పొద్దునే టైంకి వస్తాడు, టైంకి వెళ్ళిపోతాడు, మళ్ళీ టైంకి వస్తాడు, టైంకి వెళ్ళిపోతాడు. అది క్రమశిక్షణ. అట్లాగే మన బాడీలో కూడా మన హార్ట్ మన ముందే, అది కూడా ఎగ్జాంపుల్. టైం కొట్టుకుంటుంది, అది కూడా ఒక రోజు లీవ్ తీసుకుంటారా టెన్షన్ అవుతుందంటే ఏమవుతుంది? మనం జీవితాంతం పైకి వాల్సిందే. వెరీ గుడ్. సో ఈ విధంగా క్రమశిక్షణతో కూడిన జీవితం ఎటువంటిదంటే ఇట్స్
బంగారు అంటాడు. బంగారు అంటే ఏంటి? గోల్డ్. గోల్డ్ అంటే ఎంత పవర్ఫుల్, ఎంత ప్రీషియస్, ఎంత వాల్యుబుల్. అటువంటి బంగారానికి వాసన వస్తే ఎలా అవుతుంది? సువాసన, మల్లెపూల వాసన బంగారానికి ఎలా వస్తుంది? వాసన చెప్పు. బంగారానికి సువాసన వస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. సో ఆ మన బంగారం లాంటి జీవితాలకి క్రమశిక్షణ అనేటువంటిది జీవితంలో మనం పెట్టుకుంటే లైఫ్ లో ఒక గోల్ ఈజీగా, పోలీస్ ఆఫీసర్ కాదు డిఐజీ అయిపోతాం, డిఐజీ కాదు హోమ్ డిపార్ట్మెంట్ అవుతాం. ఒక చిన్న పిల్లవాడు చిన్నప్పుడు విమానాలు బొమ్మలు చేసి ఆడుకుంటున్నాడు. అది చూసి ఎట్లయినా నేను విమానం నడిపించాలని చెప్పి కోరుకున్నాడు. ఒక చిన్న పిల్లవాడు చిన్నప్పుడు విమానాల బొమ్మలు చేసి ఆడుకుంటుంటే అదే నేను ఎప్పుడైనా విమానం పైకి పోయి చూస్తే విమానం పోతుంది, విమానం నడిపించాలనుకుంటున్నాడు. కష్టపడ్డాడు. ఎగ్జామ్ రాశారు. 35 పోస్టులు ఉంటే ఈయనకి 90 మార్కులు వచ్చాయి. 92 మార్కులకు సెలెక్షన్ అయింది. 2 మార్కులు రెండోసారి రాశాడు. కష్టపడ్డాడు. 94 మార్కులు వచ్చినాయి సెలెక్షన్, 93 మార్కులు ఫెయిల్ అయ్యాడు. అయినా వదలలేదు, ఎప్పుడైనా విమానం అనేది నడిపించాలని అన్నాడు. కష్టపడ్డాడు. భయపడి సినిమా ఎలాగైతే పట్టుదలతో ఉన్నాడో అదే విధంగా వాళ్ళు కష్టపడగానే ఇష్టపడుతూ కష్టపడ్డాడు. విమానం అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఏమైనా చేస్తాను. అలా మనసులో కోరిపోయింది. డెవలప్ అయ్యాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఆ ప్రపంచాన్ని గర్వంగా ఆటోమొబైల్ కనుక్కున్నాడు, మిసైల్స్ కనిపెట్టాడు. పైలట్ లేకుండా విమానాన్ని